సో డియర్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం మన ఛానల్కు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియోస్. అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మన ఛానల్ కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అదే రకంగా మమ్మల్ని షేర్ చేస్తున్నారు కూడా, అందుకు కూడా ఐఎమ్ మోస్ట్ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. సరైతేనా, ఇది పెడగాజీలో భాగంగా మనకు తెలిసిందే. పెడగాజీలో పూట ఆల్మోస్ట్ ఇది 33వ వీడియో. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వీడియో, మీకు తెలిసిందే. ప్రతి వీడియోలో పూట ఇందులో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే 2 అంశాలు ప్రధానంగా. ఒకటి ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. రెండవది TLM, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ లేదా టీచింగ్ ఎయిడ్స్ గురించి తెలుసుకోబోతున్నాం ప్రధానంగా ఇందులో పూట. సో వీడియోలోకి వెళ్ళే ముందు మరొకసారి విజ్ఞప్తి, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ టాపిక్లోకి వెళ్తున్నాం. సో ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు తప్పనిసరిగా ఇందులోకి వెళ్ళి ఒకటి లేదా 2 బిట్స్ వస్తున్నాయి. అదేవిధంగా TLMలోకి వెళ్ళి కూడా ఖచ్చితంగా 1 to 2 బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. సో దయచేసి కొంచెం కాషియస్గా ఉంటే చాలా కళ్ళు మూసుకొని చేయొచ్చు. సో ఎడ్గర్ డేల్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎక్స్పీరియన్సెస్ గురించి, అంటే మనకు తెలుసు మనం లెర్నింగ్ ఎట్లా టేక్స్ ప్లేస్ చేస్తుంది అంటే సెన్స్ ఆర్గాన్స్ ద్వారా. మనందరికీ తెలిసిందే, జ్ఞానేంద్రియాల ద్వారా మనం అనుభవాలను పొందుతాం. సో మనం లెర్నింగ్ యొక్క డెఫినేషన్ తీసుకుంటాం. ఏంది అంటే, వాట్ ఈజ్ లెర్నింగ్ అంటే బిహేవియరల్ చేంజెస్. ఈ బిహేవియరల్ చేంజెస్కు ఎట్లా వస్తుంది అంటే త్రూ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. అభ్యసన అనుభవాల ద్వారా ప్రవర్తనలో పొందే శాశ్వతమైన మార్పునే మనం ఏమంటామంటే అభ్యసనంగా పేర్కొంటాం కదా. అభ్యసన అనుభవాల ద్వారా అంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా బిహేవియరల్ చేంజెస్ విచ్ అకర్స్ త్రూ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ లేదా పర్మనెంట్ బిహేవియరల్ చేంజెస్ అని కూడా అంటాం, విచ్ ఈజ్ నోన్ యాజ్ లెర్నింగ్. సో ఆ బిహేవియరల్ చేంజెస్ని మనకు బ్లూమ్స్ మనకు 3 రంగాలుగా క్లాసిఫై చేశారు: కాగ్నిటివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్. సబ్జెక్ట్కి వచ్చేసరికి మళ్ళీ మన దగ్గర ఏం చేస్తున్నారంటే ఆ యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్లో కన్వర్ట్ చేయడం అనేది జరిగింది. ఏదైనా ఇక్కడ అనుభవాలు అనేవి చాలా ముఖ్యం. ఎక్స్పీరియన్సెస్ అనేటి యాక్టివిటీ లీడ్స్ టు ఎక్స్పీరియన్సెస్ లీడ్స్ టు బిహేవియరల్ చేంజ్, ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఎక్కడైనా కూడా యాక్టివిటీ అనేది దేనికి దారితీస్తుంది అంటే యాక్టివిటీ లీడ్స్ టు ఎక్స్పీరియన్సెస్ లీడ్స్ టు బిహేవియరల్ చేంజ్. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇది బేసిక్ ఫార్ములా మీ అందరికి తెలిసిందే. యాక్టివిటీ లీడ్స్ టు ఎక్స్పీరియన్స్ లేదా ఎక్స్పీరియన్సెస్ లీడ్స్ టు బిహేవియరల్ చేంజ్. సో బిహేవియరల్ చేంజ్ ఈజ్ నథింగ్ బట్ మనకు తెలిసిందే లెర్నింగ్. సో బిహేవియరల్ చేంజ్కి మరొక పేరు మనం ఏమంటామంటే లెర్నింగ్ అంటాం, యాజ్ పర్ సైకాలజీ. సో ఇక్కడ ఎడ్గర్ డేల్ ఈ అనుభవాలు చాలా ఇంపార్టెంట్ అనేది వారు యొక్క దానిలో చెప్పడం అనేది జరిగింది. వారు కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో వివరించడం జరిగింది. ఇందులో కూడా చూద్దాం. వారు కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో అంటే టాప్ ప్రియారిటీ ఏదైతే ఇచ్చారో కింద పెట్టారు, డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్, ప్రత్యక్ష అనుభవాలు. ఉదాహరణగా మనం ప్రయోగం చేస్తూ అనుభవం పొందుతున్నాం, లేదా ఒక క్లాస్ రూమ్లో మనం పిల్లవాడు స్వయంగా ప్రయోగం చేస్తున్నాడు, లేదా దాన్ని ఆ ప్రయోగాన్ని మనం ఏం చేస్తున్నామంటే చేసి చూపెడుతున్నాం. అంటే పిల్లవాడు పొందే అనుభవం మనం చేసి చూపెడతాం కదా. ఒక ప్రయోగాన్ని టీచర్గా మనం చేసి చూపెడుతున్నాం. మరి మనం చేసి చూపెడితే అనుభవం ఎవరికి వస్తుంది అంటే ప్రత్యక్ష అనుభవం మనకే కలుగుతుంది. మరి ఆ పిల్లవాడు స్వయంగా చేసినప్పుడు, మనం చేసినప్పుడు పిల్లవాడు పొందే అనుభవం ఏమవుతుందంటే ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కాదు, చూస్తున్నాడు అంతే, చేస్తలేడు. ఉదాహరణగా సైకిల్ తొక్కుతాం మనం. సైకిల్ నేర్పే వ్యక్తి ఇట్లా సైకిల్ తొక్కాలా చేయాలని తొక్కుతున్నాడు, ఆయన చూస్తున్నాడు ఇట్లా తొక్కాలా. మరి అనుభవం ఎవరికి వస్తుంది? డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, అవునా కదా. మామూలుగా ఎవరైతే సైకిల్ తొక్కుతాడో ఆయనకే వస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ నేర్చుకునే వ్యక్తి తనే స్వయంగా సైకిల్ తొక్కుతాడో అప్పుడు అనుభవం ఆయనకు వస్తుంది. వెరీ సింపుల్. ఇక్కడ దాన్ని ఏమంటామంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు. ప్రత్యక్ష అనుభవాలకు మామూలుగా టాప్ మోస్ట్ ప్రియారిటీ ఇవ్వడం అనేది జరిగింది. అడుగుతున్నాడు ఎట్లా పొందుతాయి ఈ అనుభవాలు, ఎక్కడికి వెళ్ళి వస్తాయి. ఉదాహరణగా ల్యాబ్లో పొందే అనుభవం ఏంటిది? విద్యార్థి మామూలుగా ల్యాబ్లో పొందే అనుభవం ఏంటిది? డైరెక్ట్ ఎక్స్పీరియన్సా, ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్? అట్లా అడుగుతున్నాడు. కాంక్రీట్ ఎక్స్పీరియన్సా, అబ్స్ట్రాక్ట్ ఎక్స్పీరియన్సా? ఆ కోణంలో చూడండి. ఏదైనా ఇక్కడ ఫస్ట్ది డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్, రెండవది కాంట్రైవ్డ్ ఎక్స్పీరియన్సెస్, మూడవది డ్రామటైజేషన్ లేదా డ్రామటైజేషన్ ఎక్స్పీరియన్సెస్ అంటారు. 4th వన్ డిమాన్స్ట్రేషన్, 5th ఫీల్డ్ ట్రిప్స్, 6th ఎగ్జిబిట్స్, 7th మూవీస్, టీవీ, రేడియో, టేప్ రికార్డర్, విజువల్ సింబల్స్. అదేవిధంగా లాస్ట్ వన్ వర్బల్ సింబల్స్ ఇస్తున్నాడు. హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఏమో డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇచ్చారు. లీస్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారంటే శాబ్దిక చిహ్నాలు.
మనం 1 2 3 4 పిల్లలకు చిన్న పిల్లలకి చెప్తారు 1 2 3 4 5 6 7 8 అని జనరల్గా చెప్తారు, వర్బల్గా చెప్తాం మనం. సో ఇవి ఏమైతే అంటే ఏ రకమైన భావనను కలిగేస్తాయట అంటే అబ్స్ట్రాక్ట్ అమూర్త భావనను కలిగేస్తాయి. మామూలుగా ఇక్కడ చూడండి, కిందికి వెళ్ళి పైనకి వెళ్ళినా కొద్దీ మామూలుగా కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ అంటే మూర్తము నుండి అమూర్తాన్ని చేరుకుంటుంది. ఈ వర్బల్ వల్ల కలిగేది ఏంటి అంటే అమూర్త భావనలే, అమూర్త భావనలు అంటారు. ఇండైరెక్ట్ ఇక్కడ అమూర్త భావనలు చాలా ఇంపార్టెంట్. ఇళ్ళకెళ్ళి బిట్ ఫ్రేమ్ అవుతుంది. కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ ఈ వర్బల్ సింబల్ వల్ల వచ్చేది, మాటల ద్వారా వచ్చే భావన ఏంది అంటే అమూర్త భావన. పిల్లవాడికి ఒక ప్రయోగాన్ని వివరిస్తున్నాడు, ఏం చెప్తలేడు, ఒకటి లెక్చర్ మెథడ్ ద్వారా వివరిస్తున్నాడు. ఇట్లా మీరు తీసుకోండి, ఇక్కడ పిప్పెట్ ఉంటే లేదా ప్రయోగాన్ని పిప్పెట్ బ్యూరేటు లేదా ఆక్సిజన్ ప్రిపరేషన్ లోపల మమ్మల్ని ఇట్లా చేయాలని వివరించి చెప్తున్నాడు. అప్పుడు పిల్లవాళ్ళ లోపల మాటల ద్వారా లెక్చర్ మెథడ్ ద్వారా పొందే అనుభవం ఏంది అంటే ఒక రకంగా చెప్పాలంటే అమూర్త భావాన్ని. మ్యాథమెటిక్స్లో చెప్తారు కాంక్రీట్ కాన్సెప్ట్, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. మ్యాథమెటిక్స్ అంటేనే అబ్స్ట్రాక్ట్ అంటారు, దాన్ని కాంక్రిటైజ్ చేయాలి అంటారు. ఎట్లా? బోధనోపకరణాల ద్వారా. మనం భూమి గురించి చెప్తారు, సోషల్ లోపల చెప్తుంటారు. మామూలుగా ఏం చేస్తాం, మామూలుగా గ్లోబ్ తీసుకొస్తాం. గ్లోబ్ ఏదైతే భూమి యొక్క నమూనా ఉంటుందో గ్లోబ్ చూపెడతాం పిల్లవాడికి, ఇట్లా ఉంటుంది, మనం భూమి అనేది ఈ రకంగా ఉంటుంది అనేది చూపెడతాం. అంటే మామూలుగా చెప్తాం ఇట్లా గుండ్రగా ఉంటుంది ఇట్లా అని చెప్తాం. అప్పుడు ఏర్పడేది అమూర్త భావన. కానీ మామూలుగా దాన్ని మూర్తం చేసే ప్రయత్నం చేస్తాం, గ్లోబ్ ద్వారా చూపెడతాం పిల్లవాడికి. అంటే అది ఏమవుతుంది అంటే మూర్త భావన అవుతుంది, కాంక్రిటైజ్ చేస్తాం, మూర్తంగా చేసే ప్రయత్నం చేస్తాం. ఏదైనా ఫస్ట్ ఏమి ఇచ్చారంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్, ప్రత్యక్ష అనుభవాలు. రెండవది ఏంటంటే కాంట్రాక్టివ్ ఎక్స్పీరియన్సెస్, కల్పిత అనుభవాలు అంటారు. ఉదాహరణగా మోడల్స్ ద్వారా పొందే అనుభవాలు. ఇప్పుడు ఎంతమంది అనుకున్నాం గ్లోబ్ ఎట్లా ఉంటుంది, గ్లోబ్ అనేది మనం తీసుకొచ్చి చూపెడతాం. పెద్ద గ్లోబ్ తీసుకొచ్చి ఈ రకంగా ఉంటుంది, పిల్లలందరినీ దగ్గర తీసుకొస్తాం అందుబాటులోకి. ఆ గ్లోబును భూమిని గురించి ఈ రకంగా ఉంటుంది. దక్షిణ ధ్రువం అంటే నార్త్ పోల్ అని, సౌత్ పోల్ అని, ఈ విధంగా మధ్యరేఖ, కర్కట రేఖ, మకర రేఖలు అని చెప్తుంటారు మనకు. సో ఈ విధంగా మామూలుగా చెప్పేటప్పుడు ఈ పిల్లవాడు భూమి ద్వారా ఏదైతే మోడల్ ద్వారా పొందే అనుభవాన్ని ఏమంటారంటే కాంట్రైవ్డ్ ఎక్స్పీరియన్సెస్ అంటారు, కల్పిత అనుభవాలు అంటారు, కల్పిత అనుభవాలు అంటారు. సో ఈ విధంగా మామూలుగా అది డయారోమా ద్వారా కావచ్చు, లేకపోయినట్టయితే మోడల్స్ కావచ్చు. ఇప్పుడు గుండె నమూనా చూపెడతారు, చెవి నిర్మాణాన్ని గురించి చెప్తారు, చెవి నిర్మాణానికి మోడల్ యూజ్ చేస్తుంటాం మనం. అప్పుడు పొందే అనుభవం ఏమంటారంటే కాంట్రైవ్డ్ ఎక్స్పీరియన్సెస్, చెవే కానీ అది ఒక మోడల్ ద్వారా చెప్తున్నాం మనం, కల్పిత అనుభవం అంటారు. ఇక నెక్స్ట్ తీసుకుంటే డ్రామటైజేషన్, నాటకీకరణ. అంటే టాప్ ప్రియారిటీ ఏమో డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, తర్వాత కాంట్రైవ్డ్ ఎక్స్పీరియన్స్, తర్వాత డ్రామటైజేషన్కు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఇక్కడ, నాటకీకరణ. ఒక పిల్లవాడికి మామూలుగా సూర్యమండల నమూనా అని చెప్తుంటారు. మామూలుగా సోషల్ బోధించే ఉపాధ్యాయుల వారిని ఏంటంటే పిల్లల్ని గ్రౌండ్లో తీసుకెళ్లారు, ఒక పిల్లవాడిని సూర్యునిగా మధ్యలో నిలబెట్టాడు. వారి చుట్టూ ఏం చేశారంటే మామూలుగా ఒక పిల్లవాడిని అంటే చుట్టూ అవి పోసి ఒక పిల్లవాడిని భూమిగా అట్లా రకరకాల గ్రహాలుగా చెప్తున్నారు. లేదా చంద్రగ్రహణం, సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ ఎట్లా ఏర్పాటు చేయాలో వారు ఏం చేస్తున్నారంటే మామూలుగా చూపెడుతున్నారు. వారు ముగ్గురు పిల్లల్ని తీసుకున్నారు, ఒకరు సూర్యుడు, ఒకరు చంద్రుడు, భూమిగా చెప్పి అందులో చూపెడుతున్నారు. సో పిల్లలకు అనుభవం వస్తుంది. అప్పుడు పొందే అనుభవం ఏంటంటే డ్రామటైజేషన్, నాటకీకరణం అంటారు. అదేవిధంగా మామూలుగా మ్యాథమెటిక్స్లో చూస్తుంటాం. మామూలుగా పిల్లలకు చెప్పేటప్పుడు షాపింగ్ ఎట్లా వెళ్ళాలి, ఎట్లా కొనాలి, ఇవ్వడం, జమలు, తీసివేతలు, లేకపోయినట్టు అమ్మడం, కొనడం అనే అంశాన్ని మామూలుగా ఏం చేస్తారంటే డ్రామటైజేషన్లో చేస్తుంటారు. లేదా లైఫ్ స్కిల్స్ డెవలప్ చేస్తాం పిల్లలు. ఇప్పుడు మనకు ఆల్రెడీ డిఎడ్ బిఎడ్లో నాటకీకరణం అంటాం, మనం రోల్ ప్లేస్ చేస్తుంటాం, చిన్న డ్రామా అప్పటిదప్పుడే క్రియేట్ చేస్తారు, వాళ్ళ పాత్రలో లీనమైపోతారు వాళ్ళు. సో ఈ విధంగా డ్రామటైజేషన్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఇచ్చారు, ఆ యొక్క డ్రామటైజ్డ్ ఎక్స్పీరియన్స్ అంటారు, నాటకీకరణ అనుభవాలు. నెక్స్ట్ డిమాన్స్ట్రేషన్, ప్రదర్శన. ఒక ప్రయోగాన్ని మనం ప్రదర్శిస్తున్నాం క్లాస్లో, ఇట్లా చేయాలని చూపెడుతున్నాం. సో ఇది దేని కింద వస్తుంది అంటే డిమాన్స్ట్రేషన్ కింద వస్తుంది. అది ఫిజిక్స్లో కావచ్చు, కెమిస్ట్రీలో కావచ్చు, దేనిలో సబ్జెక్ట్ని బట్టి మనం ఒక డిమాన్స్ట్రేట్ చేస్తున్నాం. ప్రదర్శన అంటారు, గ్లోబ్ను కూడా మనం చూపెడుతున్నాం, ఈ రకంగా ఉంటుంది. సో అప్పుడు పొందే అనుభవం ఏదైనా కూడా ఇక్కడ ఏమంటారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ముఖ్యం. అంటే మన పిల్లవాడు స్వయంగా ప్రయోగం చేస్తూ పొందే అనుభవం.
ఇక లేదా ఉపాధ్యాయుడు ప్రయోగం చేస్తున్నప్పుడు క్లాస్ రూమ్లో డిమాన్స్ట్రేషన్ మెథడ్, టీచర్ సెంటర్డ్ మెథడ్లో మనకు తెలిసిందే. వన్ ఆఫ్ ద మెథడ్ ఏంటి అంటే టీచర్ సెంటర్డ్ లోపల లెక్చర్ మెథడ్ వస్తుంది, లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్. ఆ డిమాన్స్ట్రేషన్ మెథడ్ లోపల పిల్లవాడు పొందే అనుభవం ఏమొస్తుందంటే ఇక్కడ 4th లెవెల్లో ఉంది. దీని తర్వాత నెక్స్ట్ టైం వస్తుంది చూడండి, ఫీల్డ్ ట్రిప్స్, క్షేత్ర పర్యటన. జనరల్గా మనం చూస్తుంటాం మన పాఠ్యాంశాన్ని సందర్భాన్ని బట్టి మనం పిల్లల్ని ఏంటంటే ఒక హాస్పిటల్కి తీసుకెళ్తాం, లేదా సందర్భాన్ని బట్టి పంచాయతీ, గ్రామ పంచాయతీ తీసుకెళ్తాం, లేదా బ్యాంక్, రకరకాల బట్టి సందర్శన ఫీల్డ్ ట్రిప్స్, లేదా ఎర్రకోట కావచ్చు, చారిత్రక ప్రదేశాలు కావచ్చు. సో మనం ఉపాధ్యాయుడు మనకు మ్యాథమెటిక్స్లో సంబంధించి బయట తీసుకెళ్తున్నాడు, వివిధ రకాల ఆకారాలను గుర్తుపెట్టడానికి తీసుకెళ్తున్నారు. సో సందర్భాన్ని బట్టి ఈ రకంగా క్షేత్ర పర్యటనలో పొందే అనుభవాలు, పంట పొలాల గురించి కావచ్చు, వివిధ రకాల అంశాలు సబ్జెక్ట్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్తాం. దీని 5th పొజిషన్ వచ్చింది. దీని తర్వాత ఎగ్జిబిట్స్ అన్నట్టు మామూలుగా అక్కడ ప్రదర్శితాలు అక్కడ ఉంటాయి, పోయి చూస్తాం, ఏముండదు, దాన్ని చూసుకుంటూ వెళ్తాం. సైన్స్ ఎగ్జిబిషన్ అప్పుడు చూస్తుంటారు మామూలుగా, మ్యాథమెటిక్స్ ఎగ్జిబిషన్ కానీ, అంటే పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ ఒక్కొక్కసారి మామూలుగా స్టాటిక్గా ఉంటాయి, ఎగ్జిబిట్స్ ఉంటాయి, వాటిని ఎవరి దాని గురించి ఏం చెప్పారు బట్టి చూసి వెళ్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిర్లా ప్లానిటోరియం హైదరాబాద్ ఉంది, అవునా కదా. సో ఏదైనా ఈ విధంగా ప్లానిటోరియం కానీ మ్యూజియంస్ కానీ వెళ్ళేటప్పుడు అక్కడ ఏముంటుందంటే చూపెడతారు, కానీ మనం అక్కడ చూసుకుంటూ వెళ్తుంటాం. కొన్ని వాటి ఏరోప్లేన్ మోడల్ ఉంటుంది, చూసుకుంటూ వెళ్తారు మనకు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అట్లా. సో ఈ విధంగా వాటిని ఏమంటారంటే ఎగ్జిబిట్స్ అంటారు. అదేవిధంగా పిల్లలు తయారు చేసిన అంశాలను మనం క్లాస్ రూమ్లో కూడా ప్రదర్శిస్తుంటాం, అవి కూడా ప్రదర్శనలుగా స్వీకరించడం అనేది జరుగుతుంది. ఇది 6th పొజిషన్కి వచ్చింది. దీనిపైన అంటే తక్కువ క్రమక్రమంగా కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ అవుతుంది, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. అదేవిధంగా డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ టు ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ పెడుతున్నాయి. జాగ్రత్త, ఇక్కడికి వెళ్ళి చూసుకోవాలి. ఈ ఇండ్లకెళ్ళి బిట్ ఫ్రేమ్ అవుతుంది. కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, డైరెక్ట్ టు ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా దీనిపైన ఇచ్చారు ఏంటంటే మూవీ, టీవీ. మనం మూవీస్ టీవీలో చూస్తున్నాం, ఆడియో విజువల్ వింటాం, చూస్తాం. సో దీని తర్వాత దీనిపైన వస్తుంది, దీని తర్వాత రేడియో, టేప్ రికార్డర్. అంటే మనం రేడియోలో మాటలు వింటుంటాం, వినడమే రేడియో. సో దీనికంటే తక్కువ ఎఫెక్టివ్ రేడియో, టేప్ రికార్డర్. తర్వాత విజువల్ సింబల్స్ అంటారు. అంటే ఇక్కడ సింపుల్గా చెప్తున్నాడు. ఉదాహరణగా మనం ఏం చెప్తాం అంటే మ్యాథ్స్లో సింబల్ చెప్తాం. ఏంది అంటే ఇది అడిషన్కు సింబల్ అంటాం, అదేవిధంగా ఇది సబ్స్ట్రాక్షన్ అంటాం, ఇది మల్టిప్లికేషన్ అంటాం. జనరల్ సింబలే. సో శాబ్దికంగా మనం ఇవి చూపెట్టకుండా శాబ్దికంగా అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అని చెప్తాం, సింబల్ వేయం. అందుకే ఈ శాబ్దిక ఏదైతే ఉందో ఇది లీస్ట్ కంప్లీట్ అబ్స్ట్రాక్ట్, అమూర్త భావన అంటారు. ఈ రెండింటి యొక్క కాంబినేషన్, ఈ వర్బల్ ఏదైతే ఏమని చెప్తారంటే ఈ శాబ్దిక తర్వాత ఈ రెండు కలిస్తే ఏమైతే అంటే ఎఫెక్టివ్నెస్ పెంచుతుందని చెప్తారు. ఇప్పుడు పాట్ అని చెప్తారు, కుండ, ఏదైనా ఫ్లవర్ పాట్స్ గురించి చెప్తుంటారు. పటం ఉంటుంది, శబ్దం కూడా వెరీ ఇంపార్టెంట్. ఆ రెండు కూడా చాలా ముఖ్యం, రెండు కలవాలి, అసోసియేషన్ అంటాం. సో ఈ రెండింటి అసోసియేషన్ అనేది ఎఫెక్టివ్నెస్ ఉంటుందని చెప్పబడుతుంది. ఏదైనా ఇవన్నింటిలో పడిందంటే అమూర్త భావన, వర్బల్స్ కలిగిస్తాయి. ఈ రెండింటి మధ్య ఉండేది ఏది అడుగుతున్నాడు ప్రశ్నలో బట్టి. అంటే ఈ విధంగా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా మామూలుగా అబ్స్ట్రాక్ట్ కాంక్రీట్ల మధ్య ఉండే ఏమేమి వాటి సీక్వెన్షియల్ ఆర్డర్ రాయమంటున్నాడు. అక్కడ మనకు ప్రీవియస్లో మనం ఏమి ఇచ్చాడంటే వర్బల్ అంటే ఏబిసిడిలో ఇస్తున్నాడు. సో లీస్ట్ ఏంది అంటే అమూర్తంగా కలిగించేది ఏంది అంటే ఇది వర్బల్ అవుతుంది. వర్బల్ కింద నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, రేడియో అని ఇచ్చాడు. ఆ తర్వాత ఏమి ఇచ్చాడు, మూవీస్ అని ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడంటే ఫీల్డ్ ట్రిప్ అని ఇచ్చాడు. ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ పికప్ ఏమంటున్నాడు, అందులో ఫీల్డ్ ట్రిప్, దీనిపైన రేడియో వస్తుంది, ఆ తర్వాత విజువల్ వస్తుంది, తర్వాత వర్బల్ వస్తుంది. అట్లా ఆ సీక్వెన్షియల్ ఆర్డర్ కొంచెం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుభవ శంకు లోపల ఏంటంటే కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. అదేవిధంగా ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ఇది పొందే అనుభవం డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. పైకి పోయినా కొద్ది ఏంటంటే ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, పరోక్ష అనుభవాలకు దారితీస్తుంది. ప్రత్యక్ష అనుభవాల నుండి పరోక్ష అనుభవాలు. ఇప్పుడు మనం మామూలు అడిగారు ఇదివరకు, అంటే పిల్లవాడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్లవర్ పాటం ఏదో ఒక బొమ్మ బోర్డు మీద గీసిన తర్వాత గీసినప్పుడు ఇప్పుడు గీస్తాం కదా, ఇప్పుడు పిల్లడు పొందే అనుభవం ఏంది అని అడుగుతున్నాడు. అని చేసి డైరెక్టా, ఇండైరెక్ట్గా, కాంక్రీటా, అబ్స్ట్రాక్టా అట్లా తీసుకెళ్తున్నాడు.
సో ఇక్కడ పొందే అనుభవం ఏంటంటే ఇవే 4 అడుగుతున్నాడు. డైరెక్ట్, ఇండైరెక్ట్, కాంక్రీట్, అబ్స్ట్రాక్ట్. 4 ఆన్సర్లు ఇస్తున్నాడు. అన్ని సబ్జెక్టులలో, ఒక సబ్జెక్ట్ అని కాదు, అన్ని సబ్జెక్టులలో ఇస్తున్నాడు. సో ఇక్కడ పిల్లవాడు పొందే మరి అనుభవం ఏంది బోర్డు మీద? ఇది డైరెక్ట్ ఎక్స్పీరియన్సా, ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్సా అంటే ఆటోమేటిక్ ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే ఇది ఆటోమేటిక్గా ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్గా మనం చెప్పుకోవచ్చు. మరి అమూర్త భావన అబ్స్ట్రాక్ట్ అంటే ఆలోచన చేసి చెప్తున్నప్పుడు అమూర్తం ఎక్కడ వెళ్తుంది? వర్బల్ ద్వారా. ఇట్లా పుష్పం ఉంటుంది, ఇట్లా ఈ రంగులు ఉంటాయని అమూర్తంగా ఆలోచించుకోవడం కాదు అక్కడ కదా. అదేవిధంగా మూర్తమా అంటే ఫ్లవర్ చూస్తే కలిగేది మూర్తం అవుతుంది. అక్కడ ఉన్న ఆన్సర్ను జడ్జిమెంట్ చేసుకోవాలి. ఓకే, ఏదైనా అకార్డింగ్ టు కోబెన్ ఇక్కడ ఏంటంటే లెర్నింగ్ అండ్ ఎట్లా జరుగుతుంది ప్రాసెస్ అనేది సెన్స్ ఆర్గన్స్ ద్వారా ఎట్లా జరుగుతుంది వారు చెప్పారు. ఇది కూడా చాలా ముఖ్యం. రుచి ద్వారా మనం ఎంత నేర్చుకుంటామట అంటే 1%, టేస్ట్ ద్వారా, టచ్ ద్వారా, స్పర్శ టచ్ ద్వారా ఎంత నేర్చుకుంటామట అంటే 1.5%, స్మెల్ వాసన ద్వారా 3.5%, వినడం ద్వారా లిజనింగ్ 11%, సీయింగ్ ద్వారా 83%. సో ఈ విధంగా ఎక్కువ జ్ఞానేంద్రియాలను ఉపయోగించేటట్టు చేయాలంటారు లెర్నింగ్లో. ట్రై టు యూజ్ మోర్ దాన్ 1 సెన్స్ ఆర్గాన్. ప్రయోగం స్వయంగా చేస్తాడు, చూస్తాడు కదా, చూస్తాడు, స్పర్శ ఉంటుంది, చేయడం కూడా కదా, అన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మోర్ దాన్ 1 సెన్స్ ఆర్గాన్ అందుకే అంటారు మల్టీ సెన్సరీ అప్రోచ్ అనేది, బహుళ ఇంద్రియ ఉపయోగం అనేది చాలా ఇంపార్టెంట్. మరొకసారి చూద్దాం. టేస్ట్ ద్వారా 1% జరుగుతుంది అభ్యసనం, టచ్ ద్వారా 1.5, స్మెల్ 3.5, లిజనింగ్ 11%, సీయింగ్ 83%. అందుకే ఈ సెన్స్ ఆర్గాన్స్ను గేట్వేస్ ఆఫ్ లెర్నింగ్ అంటారు, గేట్వేస్ ఆఫ్ లెర్నింగ్. సో దయచేసి పర్సంటేజ్ మీద అడుగుతున్నాడు. మళ్ళీ చూద్దాం. చూడడం ద్వారా ఎంత వస్తుంది? 83, వినడం ద్వారా 11% అభ్యసనం, స్మెల్ ద్వారా 3.5, టచ్ ద్వారా 1.5, టేస్ట్ ద్వారా 1%. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంకొకటి కూడా మనకి ఇస్తున్నారు. చదవడం వల్ల ఎంత ఉంటుంది? చదవడం ద్వారా 10%, వినడం ద్వారా లిజనింగ్ 20%, సీయింగ్ 30%, సీయింగ్ అండ్ లిజనింగ్ 50%, సీయింగ్ అండ్ రైటింగ్ 70%, లెర్నింగ్ బై డూయింగ్ 90% జరుగుతుందని చెప్పబడుతుంది. సో దయచేసి ఇంట్లోకి వెళ్ళి బిట్ ఫ్రేమ్ అవుతున్నాయి, కొంచెం కాన్షియస్గా ఉండాలి. మరొకసారి రీడింగ్ ద్వారా 10%, లిజనింగ్ ద్వారా 20%, సీయింగ్ 30%, సీయింగ్ అండ్ లిజనింగ్ 50%. ఈ రెండు కలుస్తున్నాయి కదా. సీయింగ్ అండ్ రైటింగ్ 70% అంటున్నారు. డూయింగ్, లెర్నింగ్ బై డూయింగ్ ఏదైతే ఉందో 90% అభ్యసనం అనేది జరుగుతుంది. అందుకే లెర్నింగ్ బై డూయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే వెరీ ఇంపార్టెంట్ టీచింగ్. ఇంకొక టీఎల్ఎం అంటే టీచింగ్ ఎయిడ్స్ అంటారు, బోధనోపకరణం లేదా టీఎల్ఎంను మనం క్లాసిఫికేషన్ వెరీ సింపుల్, చాలా ఈజీ. ఒక కోణంలో మనం ఎట్లా అంటే 3 రకాలుగా క్లాసిఫై చేస్తారు. ఒకటి ఆడియో విజువల్, ఆడియో విజువల్ మనకు తెలిసినే నిత్యం మనం చూస్తుంది, వెరీ వెరీ ఈజీ. ఆడియోలో ఏమొస్తుంది? ఓన్లీ వినడం, అంటే వినడానికి అది చెప్తుంటే వినడం అన్నట్టు. ఏది? రేడియో, టేప్ రికార్డర్, సెల్ ఫోన్ ద్వారా పాటలు వింటాం కదా, రైమ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. సో ఈ రకంగా ఆడియో, రేడియో, టేప్ రికార్డర్, సెల్ ఫోన్. మరి విజువల్ చూడడం ద్వారా, చూసే బోధనోపకరణాలు చూస్తాం చూడడం ద్వారా కదా. అవి 2 రకాలు. ఒకటి 2D, 3D. 2D అంటే 2 డైమెన్షనల్, పొడవు వెడల్పు. ఇంతకుముందు చూస్తాం ఇక్కడ ఇది ఏం కనబడుతుంది? ఎత్తు కనబడుతుంది, వెడల్పు కనబడుతుంది. కానీ 3Dలో ఇప్పుడు పెన్ ఉంది, మనకు పొడవు, ఎత్తు, మందం కూడా ఉంటుంది. దీన్ని 3D అంటాం కదా. చేతిలో ఉన్నది 3D, ఇది రియల్ ఆబ్జెక్ట్స్. సో ఇది చూడండి, ఇక్కడ 3Dలో ఏమొస్తాయి? మోడల్స్ వస్తాయి. ఇక 2Dలో ఏమొస్తాయి అంటే చార్ట్స్ కానీ, మ్యాప్స్ కానీ, ఫోటోగ్రాఫ్స్ కానీ, కార్టూన్స్. వీటిని ఇంకొక పేరుతోటి గ్రాఫిక్ ఎయిడ్స్ అంటున్నాడు. వెరీ సింపుల్. గ్రాఫ్ అంటే గీయడం ద్వారా వస్తుంది, గ్రాఫిక్ ఎయిడ్స్. అందులో ఏమేమి వస్తాయి? చార్ట్స్, మ్యాప్స్, ఫోటోగ్రాఫ్స్, కార్టూన్స్. ఇవన్నీ కూడా గ్రాఫిక్ ఎయిడ్స్లో భాగమే. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇవి 2 డైమెన్షనల్ కింద కూడా వీటిని చెప్తారు, గ్రాఫిక్ ఎయిడ్స్లో భాగంగా చెప్తారు. చార్ట్స్, మ్యాప్స్, ఫోటోగ్రాఫ్స్, కార్టూన్స్. ఇక 3 డైమెన్షనల్లో ఏమేమి వస్తాయంటే మోడల్స్. ఇంతకుముందు గ్లోబ్ నమూనా అనుకున్నాం, గుండె నమూనా అంటారు. సో అలాంటి మోడల్స్ని ఏమంటారంటే నాన్ వర్కింగ్ లేదా స్టాటిక్ మోడల్ అంటారు. ఇక్కడ దీన్ని నాన్ వర్కింగ్ లేదా ఇంకొక పేరు ఇస్తారు, స్టాటిక్ అంటే పని చేయని నమూనా అంటారు. మరి వర్కింగ్ మోడల్ అంటే మనకు డైనమో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబ్ కూడా వర్కింగ్ మోడల్ తయారు చేస్తారు. ఇవాళ పనుల మోటార్ పెట్టి గ్లోబ్ తింపుతున్నారు, భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని చెప్పేసి. ఈ యొక్క చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, సోలార్ ఎక్లిప్స్, అవి మామూలుగా వర్కింగ్ మోడల్స్ వచ్చాయి, చిన్న మిషన్ పెట్టి చేస్తున్నారు. స్టాటిక్ ఉంటేనేమో స్టాటిక్ అంటారు, లేదా అది వర్కింగ్ అంటే వర్కింగ్ మోడల్ అంటారు. అదేవిధంగా మనం చూస్తాం ఇది మోడల్స్ ఎన్ని రకాలంటే
ఒకటి వర్కింగ్ మోడల్, రెండోది నాన్ వర్కింగ్ లేదా స్టాటిక్. ఎగ్జాంపుల్ డైనమో, వర్కింగ్ మోడల్ డైనమో అంటారు, పనిచేసే నమూనా, బట్ ఇది కూడా ఉంటుంది. సో ఈ రకంగా తీసుకున్నట్టయితే వర్కింగ్ మోడల్, నాన్ వర్కింగ్ మోడల్. ఇక రెండవది ఇందులో ఒకటి ఏమొస్తుంది అంటే స్పెసిమెన్స్. ఇందులో మామూలుగా 3Dలో ఒకటేమో మోడల్స్, రెండవది స్పెసిమెన్స్. జనరల్గా బయాలజీలో చూస్తుంటారు లివింగ్, నాన్ లివింగ్. ఒక ప్లాంట్ చూపెడతాం, లివింగ్ ప్లాంట్ ఉంటుంది, లేదా ఒక మొక్క హైడ్రిలా లాంటి మొక్కను మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు కదా, లేదన్నా ఏదైనా జీవి కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు మామూలుగా ప్రిజర్వ్ చేసుకునడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా ఒక బాటిల్ లోపల అందులో ఏం వాడతారని అడుగుతున్నాడు ఇక్కడ. నాన్ లివింగ్ దానిలో ఫార్మాలిన్ లేదా ఫార్మాల్డిహైడ్ అంటారు. ఫార్మాలిన్ అంటే నథింగ్ బట్ ఫార్మాల్డిహైడ్. ఏ కెమికల్ ఉపయోగిస్తారంటారు. ఏదైనా ఇక్కడ తీసుకుంటే స్పెసిమెన్స్ రెండు రకాలు, లివింగ్, నాన్ లివింగ్. ఎట్లా భద్రపరుస్తారో అంటారు అంటే మామూలుగా డ్రై మెథడ్ ఉంటుంది, వెట్ మెథడ్ ఉంటుంది. అంటే మామూలుగా ఏం చేస్తామంటే మొక్కలను మామూలుగా ఆరబెట్టడం అంటే చేస్తుంటాం, హెర్బేరియం తయారు చేస్తాం, డ్రై మెథడ్ అంటారు. లేదా ఇలాంటి దాంట్లో ఫార్మాలిన్లో వేసి మనం ఎక్కువ కాలం ప్రిజర్వ్ చేస్తాం, దాన్ని వెట్ మెథడ్ అని కూడా అంటారు. ఓకే, ఇక నెక్స్ట్ అంశాన్ని ఇక్కడ తీస్తే మామూలుగా టీచింగ్ ఎయిడ్స్ ఫైనల్గా ఆడియో విజువల్. ఆడియో విజువల్ ఏమొస్తుంది? అది వింటాము, చూస్తాము. టీవీ, మూవీస్, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, ఆడియో విజువల్ ఎయిడ్స్. అంటే అందులో కంప్యూటర్లో మనం ఒకవేళ ఏదైనా పిల్లలకు ఎక్స్పెరిమెంట్ కానీ దాన్ని సిమ్యులేషన్ అని అంటారు. సిమ్యులేషన్కు కంప్యూటర్లో మనకి ఏదైతే ఉంటుందో కొన్ని ప్రయోగాలు సిమ్యులేషన్, ఆల్రెడీ టీవీలో వచ్చే కొన్ని ప్రయోగాలు మనకు ల్యాబ్స్ ఉండవు, సిమ్యులేషన్ అంటారు, సిమ్యులేటెడ్ కొన్ని. ఏదైనా ఇక్కడ తీసుకుంటే అక్కడ టీవీ, మూవీ, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, ఆడియో విజువల్. చూద్దాం మళ్ళొకసారి క్లాసిఫికేషన్ ఒక కోణంలో ఆడియో విజువల్. ఆడియో లోపల రేడియో, టేప్ రికార్డర్, సెల్ ఫోన్. విజువల్ 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్. 3 డైమెన్షనల్ తీసుకుంటే ఏమైతే మోడల్స్ వస్తున్నాయి, ఇది వర్కింగ్, నాన్ వర్కింగ్. గ్లోబ్ కావచ్చు, వర్కింగ్ మోడల్ కూడా ఉంటుంది ఇందులో, లేదా డైనమో ఇక్కడ వర్కింగ్ తీసుకున్నాం. 2 డైమెన్షనల్కి ఏంటంటే పొడవు వెడల్పు ఉంటుంది. 3Dలో పొడవు వెడల్పు ఎత్తు 3 కనబడతాయి. గ్లోబ్ నమూనా ఉంది, అందులో పొడవు వెడల్పు మందం కూడా కనబడుతుంది. సో 2Dలో ఎగ్జాంపుల్ చార్ట్స్, మ్యాప్స్, ఫోటోగ్రాఫ్స్, కార్టూన్స్. ఇందులో గ్రాఫిక్ ఎయిడ్స్లో ఇవి భాగమే. అదేవిధంగా తీసుకున్నట్టయితే 3Dలో తీసుకుంటే ఇంతకుముందు చెప్పుకున్నాం స్పెసిమెన్స్ కూడా వస్తాయి, లివింగ్, నాన్ లివింగ్. ఆడియో విజువల్లో టీవీ, మూవీ, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే టీచింగ్ ఎయిడ్స్ను కాంతి ఉపయోగాన్ని బట్టి 2 రకాలుగా క్లాసిఫై చేశారు. ఒకటి ప్రొజెక్టివ్ టీచింగ్ ఎయిడ్స్ అని అన్నాడు, ప్రొజెక్టివ్ టైప్స్. రెండవది నాన్ ప్రొజెక్టివ్ టైప్స్. ఇందులో కూడా చెప్తున్నారు. అంటే ప్రొజెక్షన్ అంటే లైట్ ప్రొజెక్ట్ చేయాలి, కాంతి ప్రొజెక్ట్ కావాలి. ఏంటి ఎగ్జాంపుల్? ఓహెచ్పి, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. అంటే ఇలాంటి పేపర్లో ప్లాస్టిక్ లాగా ఉంటుంది, ఓహెచ్పి పేపర్స్ ఉంటే దాన్ని డ్రా చేసి పెడితే స్క్రీన్ మీద పెద్దగా కనబడతాయి. ఇట్లా వైట్ స్క్రీన్ ఉంటుంది, మనం ఓహెచ్పి మీద డ్రా చేసి అక్కడ పెడతాం, మీకు తెలిసిందే. పెడితే ఏమైతే అంటే దీనిలోకి వెళ్ళి లైట్ ఫోకస్ అయ్యి ఎక్కడ అంటే స్క్రీన్ పైన ఈ డయాగ్రామ్ పడుతుంది అని ఓహెచ్పి అంటారు, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అంటారు. అదేవిధంగా ఫిలిం స్లైడ్స్, మమ్మల్ని చిన్న చిన్న స్లైడ్స్ కూడా ఉంటాయి. ఆ స్లైడ్లో ఉన్న మెటీరియల్ కూడా పడాలి అంటే ఏంటంటే లైట్ ఫోకసింగ్ అవసరం. తర్వాత తీసుకుంటే ఎపిడయాస్కోప్ అంటారు, అంటే బుక్ను పెడతామన్నట్టు. ఎపిడయాస్కోప్ అంటే ఒక బుక్కే, పుస్తకాన్ని పెడితే ఏం తయారాల్సిన బుక్ పెడితే ఆ బుక్లో ఉన్న మ్యాటర్, పుస్తకాలు అన్నీ కూడా ఇక్కడ పడుతుంటారు, ఎపిడయాస్కోప్ అంటారు. సో ఇవన్నీ కూడా వీటిని ప్రొజెక్టివ్. ఇక్కడ లైట్ అంటే మనకు కాంతి లేనిది వస్తువు కనబడదు, ఇంట్లోకి వెళ్ళి ప్రొజెక్షన్ కావాలి. లైట్ ప్రొజెక్షన్ అయితే ఇది దీనిపైన తెరపైన ఫోకస్, ఇక లైట్, టార్చ్ లైట్ ఫర్ అట్లా పడుతుంది, దాన్ని ప్రొజెక్టివ్ అంటారు. ఇక నాన్ ప్రొజెక్టివ్ అంటే ఈ విధంగా ఇట్లా లైట్ పెట్టి చేయాల్సిన అవసరం లేదు, మనకు ఇంట్లోకెళ్ళి ప్రొజెక్ట్ కావాల్సిన అవసరం లేదు. అలాంటి ఏంటంటే 2D 3D ఇక్కడ పైన నేర్చుకున్నాం. చార్ట్స్ కానీ, మ్యాప్స్ కానీ, మోడల్స్ కానీ డైరెక్ట్ లైటే మనకు పడుతుంటుంది, తెలుస్తుంది. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకేంటంటే మూడవది యాక్టివిటీ ఎయిడ్స్, కృత్య బోధనోపకరణాలు అంటున్నారు. యాక్టివిటీస్ కదా, యాక్టివిటీ మెథడ్, యాక్టివిటీస్. ఇందులో ఏమేమి వస్తాయి? డ్రామటైజేషన్, ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకున్నాం, నాటకీకరణం, క్విజ్, ఎక్స్పెరిమెంట్స్, ల్యాబ్ లోపల చేసే ఎక్స్పెరిమెంట్స్, ఫీల్డ్ ట్రిప్స్, ప్రాజెక్ట్స్, పప్పెటరీ మొదలుగున్న అన్నీ కూడా దేని కింద వస్తాయి అంటే యాక్టివిటీ ఎయిడ్స్లో భాగంగా వస్తాయి. నెక్స్ట్ తీసుకుంటే బోర్డ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బోర్డ్స్. ఇప్పుడు మనం వాడుతున్నాం దీన్ని వైట్ బోర్డ్ అంటాం, బ్లాక్ బోర్డ్. చాలా క్లాస్ రూమ్లో ద బెస్ట్ మనకు ఉపయోగపడే, టీచర్కి ఉపయోగపడే టీఎల్ఎం ఏంది అంటే టాప్ మోస్ట్ ఏమిస్తారంటే బ్లాక్ బోర్డ్. సో బ్లాక్ బోర్డ్ను ఎక్సలెంట్గా వాడుకోవాలి. మనం ఎలా వాడుకోవాలనే దాని మీద అడుగుతున్నాడు. బ్లాక్ బోర్డ్ మొదలు ఏం చేస్తాం, క్లాస్ మొదలు కాకముందే మనం నీట్గా దాన్ని రబ్ చేసుకొని పెట్టుకుంటాం, కంప్లీట్ అయినాక కూడా రబ్ చేస్తాం, నీట్గా మొత్తం రాస్తామంటే మొత్తం రాయం, జనరల్గా సరే ఇక్కడ వేరుగానే ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తాం. మరి రాసిన దానిపైన ఏమన్నా ఇట్లాంటి చార్ట్స్ అతకబెడతామా అంటే అడ్డమైపోతుంది, అతకబెట్టద్దు. అది ఏం చేయాలి, ఏం చేయొద్దు. మనం రాసేటప్పుడు కూడా
పిల్లలకి ఎట్లా అంటే యాంగిల్గా ఉండి రాయాలి. అంటే ఎదురుగా దీనికే మనం ఇట్లా వీపీటీ పెట్టి రాయకూడదు. అంటే పిల్లవాడు ఏం చేస్తుండో తెలియదు మనకు, ఆ పిల్లవాడికి రాసేది కూడా తెలియదు, ఇట్లా సైడ్గా ఉండి రాయాలి. కొన్ని ఫండమెంటల్ రూల్స్ మీకు తెలిసినాయి, ఒకసారి అందులోకెళ్ళి బిట్ ఫ్రేమ్ అవుతుంది. ఓకే, సరే ఏదైనా ఈ విధంగా తీసుకుంటే బోర్డ్స్, ఒకటేమో బ్లాక్ బోర్డ్, బులెటిన్ బోర్డు న్యూస్ సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సైన్స్ కానీ లిటరరీకి సంబంధించింది మమ్మల్ని ఏం చేస్తాం, అందరూ అక్కడ ఉండే దగ్గర కనిపించే దగ్గర మనం ఒక బోర్డు మామూలుగా తయారు చేస్తాం, బులెటిన్ బోర్డు అంటాం. అందులో న్యూస్ పెడతాం. అవసరమైతే దాన్ని ఫ్లానల్ క్లాత్ పెడతారు, లేదా ఒక డ్రాయింగ్ షీట్ అతికేసి దానికి పిన్స్ పెట్టడం అనేది జరుగుతుంది. మనం చూస్తుంటాం. అదేంటంటే బులెటిన్ అంటే న్యూస్ మాత్రమే, సేకరించిన వార్తలు కావచ్చు, పిల్లలు రాసిన వ్యాసాలు కావచ్చు పెడుతుంటాం. అదొకటి. ఇంకొకటి ఏంటంటే సార్ ఇది బులెటిన్ బోర్డు, ఫ్లానల్ బోర్డు అంటారు. మరి ఈ ఫ్లానల్ బోర్డు అంటే ఏంటి అంటే మామూలు ఒకటి ఏం చేస్తామంటే ఒక క్లాత్ అతకబెడతాం, అతకబెట్టి దానిపైన పిన్స్ పెడతారు అన్నట్టు. అంటే బులెటిన్ బోర్డునేమో న్యూస్ పెడతారు. ఇక్కడ ఈ యొక్క ఫ్లానల్ బోర్డులా ఏం చేస్తామంటే మనం ఈ యొక్క చార్ట్స్ తీసుకెళ్తాం కదా, ఆ చార్ట్స్ అతికించడానికి ఫ్లానల్ బోర్డు అనేది ఉపయోగపడుతుంది. దేనిపైన ఏ బోర్డు పైన పెడతామని అడుగుతున్నాడు. ఇది ఫ్లానల్ బోర్డు పైన అమర్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా జియో బోర్డు, మ్యాథమెటిక్స్ లోపల మేకులను కొట్టి మామూలుగా జియో బోర్డు తయారు చేస్తారు. అందులో రకరకాల మ్యాథమెటిక్స్ ఆకారాలను చూపెట్టడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా ఇంటరాక్టివ్ ప్యానెల్ బోర్డు అంటున్నారు, ఇంటరాక్టివ్ ప్యానెల్ బోర్డు. సో ఈ మధ్యకాలంలో మనం మామూలు యూట్యూబ్లో చూస్తున్నాం, ఎలక్ట్రానిక్ బోర్డ్స్ వచ్చేసాయి అవి. సో అవి ఇంటరాక్టివ్ ప్యానెల్ బోర్డు కింద. ఇక ల్యాబ్స్ తీసుకుంటే ల్యాబ్స్లో మన అందరికి తెలిసిందే అన్ని సబ్జెక్టులకు వచ్చేసాయి. ఇంతకుముందు ఒక సైన్స్లో ఉంటాయి అనుకున్నాం, కాదు. సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, సోషల్ ల్యాబ్, లాంగ్వేజ్ ల్యాబ్. ఈ మధ్య లాంగ్వేజ్ ల్యాబ్స్ కూడా చాలా ఎక్సలెంట్గా డెవలప్ అయ్యాయి. మ్యాథ్స్ కానీ ఇది కానీ చాలా ఎక్సలెంట్గా డెవలప్ అయ్యాయి. అవి ఆల్రెడీ మంచి ఫలితాలను కూడా ఇస్తున్నాయి. అది ఇంగ్లీష్ ల్యాబ్ కావచ్చు, లేదా మన కన్సర్న్ ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్. ఇక నెక్స్ట్ తీసుకుంటే టెక్స్ట్ బుక్స్ ఎవరు తయారు చేస్తారు? మన దగ్గర ఎస్సీఆర్టీ రూపొందిస్తుంది. మామూలుగా క్లాస్ 1 to 10th వరకు రూపొందించేది ఎవరంటే ఎస్సీఆర్టీ. అదేవిధంగా తీసుకున్నట్టయితే నేషనల్ లెవెల్లో క్లాస్ 1 to 10th +1 +2 వరకు ఎన్సీఆర్టీ వాళ్ళు డెవలప్ చేస్తారు సెంట్రల్లో. అదే రకంగా తీసుకున్నట్టయితే మంచి టెక్స్ట్ బుక్స్ యొక్క మంచి లక్షణం ఏంటిది అని అడుగుతున్నాడు. అంటే మనకు ఆఫర్డబుల్ ప్రైస్లో ఉండాలి, మంచిగా సరళమైన భాష ఉండాలి టెక్స్ట్ బుక్స్లో. ఇప్పుడు మనందరికీ తెలిసిందే, పెద్ద గ్రాంధిక భాష, హై భాష అక్కర్లేదు మనకు. మంచి ఫిగర్స్ ఉండాలి, డేటా ఉండాలి. అదేవిధంగా పిల్లలకు అన్ని యాక్టివిటీస్ రూపంలో అంటే చైల్డ్ సెంటర్డ్గా డెవలప్ చేయాలి. ఇప్పుడు అన్ని బుక్స్ అన్నీ అవే. మనం టెక్స్ట్ బుక్ చూస్తే మనకు లక్షణాలు కనబడుతూనే ఉంటాయి, ఏ బుక్ చూసినా కనబడుతుంటాయి. సంబంధించిన చిత్రపటాలు ఉండాలి, అవసరమైన దగ్గర డేటాకు సంబంధించిన డేటా గ్రాఫ్స్ ఉండాలి. పిల్లలకి ఈజీగా దాన్ని చూసి అర్థమైపోతుంది. సో ఈ రకంగా మంచి టెక్స్ట్ బుక్స్ యొక్క లక్షణాలు అనేవి ఇస్తున్నారు. కానిది ఏదని అడుగుతున్నాడు. ఈ వోగెల్ అనే శాస్త్రవేత్త వారు ఏంటంటే మంచి టెక్స్ట్ బుక్ యొక్క లక్షణాల గురించి చెప్తున్నారు, ఏమేమి ఉండాలి. సో రైటర్కి ఏ రకమైన ఉండాలి, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, కాంటెంట్ యొక్క అరేంజ్మెంట్ ఎట్లా ఉండాలి, అదేవిధంగా రాసే అంటే పదజాలం ఎట్లా ఉండాలి, సరళంగా ఉండాలి. అది లిటరరీ అని కింద ఇస్తున్నాడు. సో సైకలాజికల్ అని ఇస్తున్నాడు, సైకలాజికల్ సౌండ్నెస్ అని ఇస్తున్నాడు. అంటే ఉద్దేశం ఏంటి అంటే పిల్లల యొక్క మనోవిజ్ఞానాన్ని అంటే సైకాలజీకి అనుగుణంగా ఉండాలని ఉద్దేశం అక్కడ. సో అట్లా కొన్ని లక్షణాలు ఇచ్చినాడు, 1000 మార్క్స్ కింద ఇవ్వడం అనేది జరిగింది. సో అందులోకెళ్ళి ఫ్రేమ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంప్రొవైజ్డ్ టీచింగ్ ఎయిడ్స్ లేదా అపారటస్ అంటాడు. ప్రత్యామ్నాయ బోధనోపకరణాలు. నిజంగానే బోధనోపకరణాలు ఉంటలేవు, మరి ఏం చేయొచ్చు మనం ప్రత్యామ్నాయంగా అంటే పరిసరాల్లో లభించే వాటితోటి మనం పరికరాలను తయారు చేసుకోవచ్చు. డైనమో ఉంది, మన దగ్గరికి వెళ్ళి మనం వాటిని తయారు చేసుకుంటాం. గ్లోబ్ ఉంది, గ్లోబ్ను మనం తయారు చేసుకోవచ్చు బాల్ ద్వారా. సింపుల్ బాల్ తీసుకుంటే ఆ బాల్ కలర్ వేస్తే మనం గ్లోబ్ నమూనాను తయారు చేసుకొని చూపించవచ్చు. ఏదైనా కూడా ఈ విధంగా పరిసరాలలో లభించే వాటిని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరితిత్తుల మోడల్ తయారు చేస్తారు మన వాళ్ళు. బెలూన్స్ తీసుకుంటారు, ఒక గ్లాస్ జార్ తీసుకుంటారు, బాటిల్ తీసుకుంటారు. సో నెంబర్ ఆఫ్ మనం ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఈ విధంగా ఉపాధ్యాయుడు మమ్మల్ని ఏం చేస్తాడంటే పరిసరాల్లో ఉపయోగించే వాటిని బట్టి తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. లేదా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం, మనం పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో వాటిని ఏమంటారంటే ఇంప్రొవైజ్డ్ టీచింగ్ ఎయిడ్స్ అంటారు, అపారటస్ అంటాం. ఇక ఐసీటీ వాళ్ళ యొక్క టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అందులో ఇప్పుడు కంప్యూటర్ కానీ ఇంటర్నెట్ కానీ ఇందులో ఒక అంతర్భాగం అన్న విషయం మీకు తెలిసిందే. ముఖ్యంగా ఏంటంటే ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనేది మనం చూస్తుంటాం. స్కిన్నర్ డెవలప్ చేసిన ప్రోగ్రామ్డ్ లెర్నింగ్.
సో నెక్స్ట్ తీసుకుంటే సోషల్ మీడియా. ఇప్పుడు మనం ఎట్లా నేర్చుకుంటున్నాం, మనం అందరం కూడా తీసుకున్నట్టయితే మామూలుగా నేను వీడియో తయారు చేస్తున్నాను, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మీరు నేర్చుకుంటున్నారు. సో అదేవిధంగా ఎవ్రీ టీచర్ సోషల్ మీడియాను తప్పనిసరిగా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఒక కీలకమైన పాత్ర వహిస్తుంది. అదేవిధంగా గ్రూప్స్ కూడా, వాట్సాప్ గ్రూప్ చూస్తున్నాం, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ప్రికాషన్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ చార్ట్స్. చివరికి అంటే చార్ట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏమని చెప్తున్నారు అంటే మామూలుగా జాగ్రత్తగా ఉండాలి. అంటే మామూలుగా ఒక చార్ట్ పైన చాలా ఉండదు, ఏ డయాగ్రామ్ ఇస్తాం అది ఒకటే ఉండాలి, ఒక కాన్సెప్ట్కే ఉండాలి. పైన టైటిల్ స్పష్టంగా ఉండాలి, రాసే వాక్యాలు కూడా వెనుక వాళ్ళకు కూడా కనబడాలి. చిన్నగా రాయొద్దు, మరి పెద్దగా రాయొద్దు, ఆ సైజు కూడా ఇస్తున్నారు. ఎక్కువ చిన్న చార్టు, ఒక చార్ట్ 4 ముక్కలు చేసి చిన్నది ఉండదు, వెనుక వాళ్ళకు కూడా 4. ఒక పెద్ద చార్ట్ మనం తీసుకుంటే దానిపైన ఒకటే గీయాలి. సో ఇవన్నీ మీకు తెలిసినాయే, బట్ అడుగుతున్నాడు అట్లా. అదేవిధంగా మోడల్స్ కూడా మనం తయారు చేసుకోవాలి, పిల్లల్ని కూడా మనం అందులో ఇన్వాల్వ్ చేయాలి. బ్లాక్ బోర్డ్ వర్క్ అనేది ఇంతకుముందు డిస్కస్ చేసాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇందులో ఈ రకంగా ఇళ్ళకెళ్ళి మనకి ఏంటంటే బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. ఇళ్ళకెళ్ళి వచ్చేది తెలివే, కానీ టీచింగ్ ఎయిడ్స్ ఎడ్గడ్డీలకెళ్ళి ఖచ్చితంగా బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. అవి బోర్డ్సా, ల్యాబ్సా, టెక్స్ట్ బుక్సా, ఐసీటీయా, ఇంప్రవైజ్డ్ టీచింగ్ ఎయిడా, లేదా సోషల్ మీడియానా, తర్వాత ప్రికాషన్సా, లేకపోతే 2Dయా 3Dయా, ఇళ్ళకెళ్ళైనా రావచ్చు. ఎట్లా వస్తుంది మీకు ఆల్రెడీ రానే వచ్చాయి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో కైండ్లీ షేర్ దిస్ వీడియో ఫర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. సో ఎగ్జామ్స్ బెస్ట్గా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. సో తప్పనిసరిగా దయచేసి మీరు మీ యొక్క ఎగ్జామ్ సెంటర్కు సకాలంగా చేరుకోండి. ముందే దాదాపు అందరికి విజ్ఞప్తి, ఒక 2 hours ముందే ఉండండి, టెన్షన్ పడకండి, మంచి ఎగ్జామ్స్ రాయండి, ఖచ్చితంగా జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.